హలో, అందరికీ నమస్తే అండి. ఒక పనిపడి బ్యాంకుకి వెళ్ళాము. అక్కడి నుంచి మా హస్బెండ్ మా కూతురు కలిసి నా చేయి పట్టుకొని మరీ తీసుకెళ్ళిపోతున్నారు. మరి ఎక్కడికి అనుకుంటున్నారా? ఫలుడా తినడానికి. ఇది మరి ఎక్కడో కాదండి, మన అనకాపల్లిలో 4 రోడ్ జంక్షన్లో ఉంది ఈ షాపు. సరదాగా ఫలుడా తినడానికి వెళ్ళామండి. అది కూడా మా అమ్మ ఐస్ క్రీమ్ అని అడుగుతుందనేసి. ఇంతలోనే మా అమ్మాయి చూడండి ఎంత చక్కగా పడుకుని పోతుందో. ఇంతలో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇదేమో రబడి, ఇదేమో ఫలుడా. ఫస్ట్ మా ఆయనేమో మా అమ్మాయికి చిన్నది టేస్ట్ చూపించారు. తను లెగుస్తుందేమో టేస్ట్కి అనేసి. కానీ తను చాలా గాఢ నిద్రలో ఉంది, అందుకని నిద్రే లేవలేదు. ఇంతలో మనమేమో టేస్ట్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ రబడి టేస్ట్ చేశాను, తర్వాత ఏమో ఫలుడా టేస్ట్ చేశాను. రెండు మాత్రం టేస్ట్ అదిరిపోయింది. చూసారా, డ్రై ఫ్రూట్స్ అన్ని చాలా చక్కగా వేసి ఎంతో టేస్టీగా మనకు అందించారు. ఇంకా నేనైతే ఒక పట్టు పట్టడం మొదలు పెట్టేశాను. మనం ఎప్పుడు ఫలుడా తినేదే కదా రెగ్యులర్గా అని చెప్పేసి రబడి నేను తీసుకున్న ఫలుడా మా ఆయనకి ఇచ్చేసాను. అక్కడ ఐస్ క్రీమ్ తినలేదని తనకి ఇంటికి ఐస్ క్రీమ్ కొనుక్కొని వచ్చేసాం. ఆ ఐస్ క్రీమ్ ఎవరికని చెప్పమంటే మా అమ్మాయి చూడండి ఎవరికి ఇచ్చేస్తానేమో అని అందరి వైపు ఎలా చూస్తుందో. ఇది ఇలా ఉండగా తన ఐస్ క్రీమ్ ఎంత త్వరగా తింటుందో చూసారా. అయితే దేనికి అనుకుంటున్నారు? వాళ్ళ నాన్నమ్మేమో సమోసా తింటున్నారు. సో ఆ సమోసా కోసమేమో ఐస్ క్రీమ్ని చక్క తినడం స్టార్ట్ చేసింది. దీన్ని ఐస్ క్రీమ్ తినడమే అనరండి, తాగడం అని కూడా అంటారు. మరి మీ పిల్లలు ఎవరైనా సరే ఇంత ఫాస్ట్గా ఐస్ క్రీమ్ ఫినిష్ చేసేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండి. మరి మా పాప మీసాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. బాయ్.